హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫోన్ కవర్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బుజ్జిదెల్లి పగిలిపోయి ఉండేది. బాలు, ఫోన్ ఇలా ఇవ్వు, నేను మీ ఫోటోలు తీస్తాను. ఏంటి ఈరోజు కొత్తగా వచ్చి అడుగుతున్నావు? మీరిద్దరూ చూడ్డానికి చాలా బాగున్నారు. మీ ఇద్దరిని కలిపి ఫోటోలు తీయాలనిపించింది. అక్కర్లేదు, మేము సెల్ఫీలు తీసుకుంటాం, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ బాలు చేతిలో నుంచి ఫోన్ కొట్టేయాలని ఎన్నిసార్లు చూస్తున్నా ఏదోలా తప్పించుకుంటున్నాడు. హే, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు. వాళ్ళని చూడవే, మామూలుగా మన ఫ్రెండ్స్ కి నచ్చని వాళ్ళు మనకు కూడా నచ్చరు. కానీ నాకెందుకో వాళ్ళు రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నారు. చూడు, ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉన్నారో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య నువ్వు ఆ బాలుని తెగ పొగిడేస్తున్నావు. పెళ్లి చేసుకుంటావా ఏంటి? ఏయ్ చిచ్చి, వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అలా తప్పుగా మాట్లాడకూడదు. బాలు మీనాల మధ్యకి ఎవరు రాకూడదు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బెస్ట్ కపుల్. మా పరివార్ అవార్డ్స్ ఇస్తే బెస్ట్ కపుల్ అవార్డ్ ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ వస్తుంది. అవార్డ్ సంగతి తర్వాత, ముందతని ఫోన్లో ఉన్న వీడియో ఎలా తీసుకోవాలో ఆలోచించు. వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని నా బుర్ర తింటున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? నువ్వు ఫోన్ తీసుకుంటావని నీకోసం అక్కడే ఉంటారు. మరి నువ్వు రావే, వాళ్ళెక్కడున్నారో వెతకాలి. హలో సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. రండి రండి సార్. వెల్కమ్ సార్, ప్లీజ్. హీఈస్ మనోజ్, ప్రభావతి ఫర్నిచర్ షోరూమ్ ఓనర్. ఈయనే ముంబై ముఖేష్. హాయ్ సార్. హలో. హలో మనోజ్, ఐఎమ్ ముఖేష్. మీ గురించి చాలా విన్నాను మనోజ్. ఎంత చిన్న వయసులోనే బిజినెస్ ని బాగా డెవలప్ చేశారంట కదా. నైస్. ఈ సెలబ్రేషన్స్ కి మీరు చీఫ్ గెస్ట్ గా రావడం నిజంగా మా అదృష్టం సార్. ఇవాళ మా ఫస్ట్ యానివర్సరీ మాత్రమే కాదు, షోరూమ్ స్టార్ట్ చేసి 100 days అయింది. అది కూడా కలిపే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్, నేను బిజినెస్ ఇవ్వాలంటే ఆ బిజినెస్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తుంటాను. ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి కదా. ఇట్స్ ఓకే సార్, మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా మా ఎఫిషియన్సీ ఉంటుంది. హీఈస్ వెరీ జీనియస్ సార్, చాలా డిగ్రీలు ఉన్నాయి. ఎస్ సార్, విజిటింగ్ కార్డులో నాకున్న డిగ్రీలు ప్రింట్ చేయాలంటే 1 side సరిపోదు. డిగ్రీలతో పాటు బిజినెస్ స్కిల్స్ కూడా ముఖ్యమే కదా. మై వైఫ్ రోహిణి. హలో సార్. నమస్తే. ఇండియాలోని మెయిన్ సిటీస్లో బ్యూటీ పార్లర్స్ ఫ్రాంచైజీకి తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓ రియల్లీ, దట్స్ ఎ గ్రేట్ థింగ్. గెటప్ రిచ్గా ఉన్నా ఒరిజినాలిటీ మాత్రం ఎక్కడికి పోలేదు. సార్ ప్లీజ్. యా, పదండి. ఆపండి, ఎందుకు? ఫోటోలు దిక్కూడదు. దిగితే ఎవడైనా ఊరేసుకొని చేస్తాడా? డిగ్నిటీ తగ్గుతుంది. ఎవరిది? మనోజ్ది. వాడి డిగ్నిటీ గురించి నువ్వే చెప్తున్నావా? పార్కులో పల్లీలు పంచుకొని తిన్నది నువ్వే కదా. అది వేరు, ఇది వేరు. మీకు రిచ్ గెటప్ వేసిన పర్పస్ పూర్తయ్యేదాకా మీరు బాగా రిచ్ కిడ్స్ లాగా, గొప్ప బిజినెస్ మ్యాన్స్ లాగా కనిపించడానికి ట్రై చేయాలి. ఏమండి, మన వల్ల కాస్తైనా రోహిణికి మీ అన్నయ్యకి మంచి జరిగితే మంచిదే కదా. అతనేనా ముంబై నుంచి వచ్చింది? ఎస్, ముంబై ముఖేష్ అంటే అతనే. మనోజ్ బిజినెస్ స్కిల్స్ ని చెక్ చేయడమే కాదు, ఫ్యామిలీలో కూడా బిజినెస్ లెగసీని చెక్ చేయడానికే ఆయన ఈ ఫంక్షన్కి వచ్చాడు. వస్తానుండండి. హిస్ మై డాడ్ సత్యం. నమస్కారం. రిటైర్డ్ గవర్నమెంట్ నమస్తే. ఎంప్లాయ్. మీరు డ్రైవర్ అయ్యుండి 3 కొడుకుల్ని బిజినెస్ మ్యాన్స్ ని చేసినందుకు నిజంగా గర్వపడాలి. ఎవరి గురించి చెప్తున్నాడు? సత్యం. సత్యం అంటే నువ్వే కదా సత్యం? అది కాదు పబ్బి. సర్లే ఊరుకోండి.
మీ గురించి చెప్తున్నాడనుకుంటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరే వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీని నేర్పించారా? అంటే నాన్న, అది కాదండి. అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడు. ఎవరు? అదిగో అక్కడ పిలుస్తున్నారు, అటు చూడు. వెళ్ళానా? ఇప్పుడే వస్తానండి. అమ్మా ఇట్రా. మా మదర్ ప్రభావతి. నమస్కారం సార్. యాక్చువల్ గా మా ఫర్నిచర్ షాప్ కి తన పేరే పెట్టుకున్నాను. రియల్లీ గ్రేట్ ఒకవేళ ప్రత్యేకమైన వారికి వారెంట్ మిస్టర్ మనోజ్. యునో మై మదర్ ఇస్ అ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. డాన్స్ అకాడమీ రన్ చేస్తుంది. సో కళాకారుల ఫ్యామిలీ కూడానా? ఆ, अम्मा आपको देखने के बाद बहुत खुश हो गया अम्मा. शुक्रिया. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రండి సార్ ప్లీజ్. బొకేలో ఉపయోగించే పూల పేర్లు బట్టి పట్టావు వదనా? ఓ రోజ్, మ్యారేజ్ గోల్డ్, వదన వదన, మ్యారేజ్ గోల్డ్ కాదు, మ్యారీ గోల్డ్. మ్యారీగోల్డ్, లోటస్, టూటో, టాయిలెట్, డాంకీ స్కేట్. ఓ మై గాడ్, మొత్తం మర్చిపోయావు మీనా. ఆ మాత్రం గుర్తుపెట్టుకోకపోతే ఎలా? మనకు అసలే అబద్ధాలు ఆడటం రాదు. ఎలా వదనా? ఇప్పుడు అతను ఏదైనా అడిగితే దొరికిపోతామేమో. డోంట్ వరీ మిస్టర్ రవి, జస్ట్ జోక్ చేశాను. రోజ్, మ్యారీగోల్డ్, లావెండర్, ఆర్చిడ్స్, ట్యూలిప్స్, లిల్లీ, లోటస్, వైలెట్స్, హైబిస్కస్. ఓకేనా? ఓ మై గాడు, ఎంత బాగా గడగడా చెప్పావు మీనా. సార్ ఇట్స్ మై ఫస్ట్ యంగర్ బ్రదర్ బాలు. హలో. హలో. మీరు మూవీస్ లో హీరోగా చేస్తున్నారా? నో నో సార్, ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. ఎస్ ఎస్, 40 కార్స్ ఉన్నాయి నాకు. అబ్బా, ఇంకా రాబోయే ఇయర్లో 30 కార్స్ కొనబోతున్నాం. గ్రేట్. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కొటేషన్ ఇచ్చి రొటేషన్ చేద్దామని ఇరిటేషన్ చేస్తున్నాయి. తొందరలోనే బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మర్చిపోయాను, పోయిన వారమే ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాను. చైనా రాయబారి బిజినెస్ చేద్దాం రమ్మని గట్టిగానే పిలుస్తున్నాడు. చైనా భాష రాదని ఊరుకున్నాను. నీకు బిజినెస్ లో ఎవరు ఆదర్శం? ఇంకెవరు? మా బ్రదర్ మనోజ్. మామూలుగా సంపాదిస్తాడా? 2 చేతులా సంపాదిస్తాడు. 40 లక్షలతో మొదలు పెట్టాడు. తర్వాత పార్క్స్, టెంపుల్స్ ఎన్ని కట్టించాడో తెలుసా? షీఈ్ మై బ్రదర్స్ వైఫ్ మీనా. నమస్కార్. మీరు కూడా బిజినెస్ చేస్తున్నట్టు తెలిసింది. ఎస్ ఎస్, 20-50 ఎకరాల్లో పూల తోటలున్నాయి. 20, 50? ఎవరూ లెక్క పెట్టలేదు సార్. ఐ సీ. పూలన్నీ మేము ఫారెన్ కి పంపిస్తూ ఉంటాం. ఏ కంట్రీకి?